జగన్మోహన్ రెడ్డి గారు మనం ఓడిపోయిన తర్వాత ప్రతి రాష్ట్రంలో మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి చెందిన తర్వాత సంభవించినటువంటి పరిణామాలు ఎన్నో ఆయన నిశితంగా పరిశీలించిన తర్వాత మనం ఎందుకు ఓడిపోయాం అన్నప్పుడు కారణం లేదు, ఎక్కడ పొరపాటు చేసాం అన్నప్పుడు ఎంత అన్వేషిస్తున్నా మనం ఓడిపోవడానికి తగినటువంటి బలమే కారణం అయితే కనపడడం లేదు. ఏంటి అని అన్వేషించిన తర్వాత పరిశోధించిన తర్వాత మన పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల్లో అనేక మంది మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పినటువంటి మాట ఏంటంటే ఇది సహజంగా రెండు పార్టీలు పోటీ చేసినప్పుడు ఓటమి విజయము ఎవరికో ఒకరికి వస్తుంది, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినటువంటి దానికి హేతుబద్ధమైనటువంటి కారణం ఎక్కడా కనపడడం లేదు. ఇది ఒక మోసంతో ఒక కుట్రతో వేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారన్నటువంటిది ఆబాల గోపాలం చర్చించుకుంటున్నటువంటి మాటగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చేస్తూ ఉన్నారు, మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా పుష్కలమైనటువంటి సంక్షేమాన్ని, అదేవిధంగా అభివృద్ధి ఎక్కడ సకినేటిపల్లి దగ్గర నుంచి ఈతకోట వరకు, అదేవిధంగా మన మల్కీపురం దగ్గర నుంచి మన కాకినాడ ముఖ్యంగా అమలాపురం వెళ్ళే వరకు లేదా పాసర్లపూడి వెళ్ళే వరకు ఉన్నటువంటి ఆ చక్కటి రోడ్ల నిర్మాణం అంతా కూడా మన ప్రభుత్వంలో జరిగింది. పంచాయతీ వ్యవస్థలో మరొక 100-200 సంవత్సరాలకు సరిపడా పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దడం కోసం గ్రామాల్లో 2వ సచివాలయాన్ని కూడా పెట్టి అదొక అభివృద్ధి కార్యక్రమంగా, రైతు శిక్షణ కోసం రైతు భరోసా కేంద్రాలు నిర్మించినటువంటి, అలాగే మహిళలకి హాస్పిటల్స్, మరలా ఇంకొక 50 సంవత్సరాలు ఈ గ్రామం యొక్క జనాభా పెరుగుతూ ఉంది, ఆ పెరిగినటువంటి దానికి తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో స్థాయిని పెంచాలని ఎప్పుడో 50-60 సంవత్సరాల భవిష్యత్తును ఊహించి గ్రామాల్లో 2వ ప్రత్యేకమైన హాస్పిటల్ పెట్టినటువంటి, ఇలా చూస్తే అభివృద్ధి, ఇక సంక్షేమం పుష్కలంగా. నేను ఇందాక వచ్చేటప్పుడు అడిగాను, అమ్మ ఏంటంటే ఆ రోజు ఎప్పుడు మాకు ఏదో ప్రతి నెల ఏదో మా అకౌంట్లో పడిదండి, ఈ విధంగా సంవత్సరానికి వచ్చేసరికి ఒకసారి అకౌంట్ మాకు వేసిన డబ్బులు లేకపోతే మేము తీసుకున్న డబ్బులు చూస్తుంటే ఓ 70-80 వేల రూపాయలు వచ్చేదండి మాకు అంటుంది ఒక తల్లి, ఒక చెల్లి. ఎప్పుడమ్మా అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది నాన్న అలాగని చెప్పి. మరి వేళ ఆడబిడ్డలోకి అకౌంట్ ఎక్కడ ఓపెన్ అయినట్లేదు, ఆ అకౌంట్లో పైసా పడినటువంటి దాఖలాలు లేవు. ఏంటి దుర్మార్గం ఏంటి, ఎందుకు ఇలాగా అని చెప్పి పరిశోధించిన తర్వాత ఒకటే ఒక రీజన్ కనపడింది. వాడు వెచ్చలవిడిగా వాడు మాయ మాటలు చెప్పి పొంతన లేనటువంటి మాటలు మాట్లాడి అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చేసి మనం